ఉదాహరణకి అధ్యక్ష, మనం ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోన్లు సంబంధించి విద్యుత్ రంగానికి సంబంధించిన బకాయిలు ఎంత భారంగా ఆందోళనకరంగా ఉన్నాయో ఒకసారి మనమందరం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వం వారు వచ్చిన తర్వాతనే ఏదో ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి జరిగినట్టు, విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వాళ్లే పెట్టినట్టు, వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు ఇస్తున్నట్టు, వారు వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బల్బు వెలుగుతున్నట్టు ప్రతి సందర్భంలో గత 10 సంవత్సరాలుగా వారు మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకొచ్చి నేను వాస్తవ విషయాలు ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, మీరు రాకముందే ఈ రాష్ట్రంలో అనేక విద్యుత్ రంగ ప్రాజెక్టులు స్థాపించబడ్డాయి. అలాగే భవిష్యత్ తరాల అవసరమైనటువంటి విద్యుత్ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర విభజన కంటే ముందే 2013, 14, 15 కంటే ముందే ఆనాడు ఈ దేశంలో పాలన చేసినటువంటి యూపీఏ ప్రభుత్వానికి సంబంధించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలో అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఆలోచన చేసి అనేక ప్రణాళికలతో అనేక విద్యుత్ ప్రాజెక్టుల్ని పెద్ద ఎత్తున ఈ దేశంలో తీసుకొని రావటం, అందులో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముందుకు పోబట్టే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చి ఈరోజు రాష్ట్రంలో విద్యుత్తుని మనం అందించగలిగాం. అటువంటి వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా వక్రీకరించి ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఏమీ లేదు, అంతా మా వల్లనే విద్యుత్ ఉత్పాదన జరిగింది, మా వల్లనే విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పే ప్రయత్నం గత ప్రభుత్వాలు చేశాయి. వాస్తవ పరిస్థితుల్ని ఈ సభ దృష్టికి తీసుకొని రావడంతో పాటు మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టులు, అప్పటికే ప్రణాళికాబద్ధంగా ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన ప్రొడక్షన్లోకి వచ్చిన ప్రాజెక్టులు సమగ్రమైన సమాచారాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో మేము స్పష్టంగా వివరించాం. మీరు వచ్చిన తర్వాత అదనంగా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వచ్చి కావలసిన రీతిలో ఎన్ని రెట్ల రీతిలో ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాలో ఆ స్థాయిలో ప్రారంభించకపోగా ఉన్న వాటినే కుదేలేటట్టుగా మీరు చేసిన అప్పులు అత్యంత ఆందోళనకరంగా మారే అధ్యక్ష. ఉదాహరణకి డిస్కమ్స్ సంబంధించి ఇవాళ లోన్లు ఒకసారి 2014లో కేవలం 10,783 కోట్లు ఉంటే 2023 అక్టోబర్ నాటికల్లా అది 39,457 కోట్లకి డిస్కమ్లలో అప్పుల బారిన పడేటట్టుగా చేశారు అధ్యక్ష. అలాగే ట్రాన్స్కోకు సంబంధించి కేవలం 2,911 కోట్లు మాత్రమే అప్పులుంటే 2014 నాటికి అది 2023 నాటికల్లా 50,136 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. అట్లాగే జెన్కోకు సంబంధించి 2014 కల్లా కేవలం 7,662 కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే 2023 కల్లా కేవలం 10 ఏళ్లలో 31,923 కోట్లకి అప్పుల పాలు చేశారు అధ్యక్ష. మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి 81,516 కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థమవుతోంది. ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక 28,673 కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల, ప్రణాళికాబద్ధంగా లేకపోబట్టి, మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కమ్లో డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి
ఒక్కసారి ఆలోచన చేస్తే 18,725 కోట్ల రూపాయలు ఇవాళ డిస్కమ్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష. అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కమ్కి ఇవ్వాల్సినటువంటిది 28,843 కోట్ల అధ్యక్ష. అట్లా ట్రూ అప్ మీన్స్ 14,928 కోట్ల అధ్యక్ష. మొత్తంగా ఈ డిస్కమ్లు ఈరోజు డెఫిసిట్లో 62,496 కోట్లు ఇవాళ డిస్కమ్లో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష. ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యుత్ రంగం సంబంధించిన సమాచారం శ్వేతపత్రం ద్వారా, ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం శ్వేతపత్రం ద్వారా మీ అందరి ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. మీరందరూ కూడా దయచేసి బాగా ఆలోచన చేసి ఈ విద్యుత్ రంగ భవిష్యత్తులో దీన్ని బాగు చేయటానికి, ఈ అప్పుల ఊబిలోంచి బయటికి తీసుకొని రావడానికి, నాణ్యమైనటువంటి విద్యుత్తును అందించడానికి, వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇవ్వటానికి, ఇంకా పారిశ్రామిక రంగానికి విద్యుత్ అందించడానికి సక్రమంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవటానికి మీ ఆలోచనలు, విలువైనటువంటి ఆలోచనలు, అభిప్రాయాలు స్పష్టంగా ఈ సభకు తెలియవలసిందిగా, చెప్పవలసిందిగా మీ అందరికీ గౌరవ సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు విద్యుత్ రంగంలో జరిగినటువంటి అరాచకం, ఈరోజు ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి ఈ నిరర్ధకమైనటువంటి అప్పులు, లేకపోతే నిరర్ధకమైనటువంటి ఆలోచనలు ఈ రంగాన్ని ఎంత ఇబ్బందులో పెట్టినటువంటి ఈ 10 ఏళ్ల పాలన గురించి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ నేను చర్చను మొదలుపెట్టవలసిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను.